ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, శుభగడియలు మొదలయ్యాయి. పూజ మొదలు పెడదామా లేక ఇంకెవరైనా రావాలా? హాయ్ రాజు. రామ్మా, నీ కోసమే ఎదురు చూస్తున్నాం. ఒరే అయ్యా, నువ్వు కూర్చో. అమ్మాయి గారు, మీరు కూడా కూర్చోండి. నేనా? కూర్చోండి, పూజకేగా. ఇగో రేణుక, నా మనవడు ఎట్లుంటాడే? నా లెక్క ఉంటాడో మీ నాయన లెక్క ఉంటాడో? లేలే, నా లెక్కనే ఉంటాడు. మీ నాయన లెక్కుంటే లెక్కలన్నీ గల్లంతైతాయి. ఎట్లున్నాడో ఏమో చూడాలని మస్తు ఆరాటం అవుతున్నదే. బాబు పోనీ, తొందరగా పోనీ. దండం పెట్టుకోండి. అయ్యా, మీ మేనలుడి మొహం నూనెలో చూడండి. నా మనవడు ఎట్లున్నాడో? ఇగో అమ్మో, ఏడున్నాడు? నా ముద్దుల మనవడు ఏడున్నాడే? నా సిట్టి తండ్రి ఏడున్నాడు? అక్కడ కాదు, ఇక్కడ. ఇంత పెద్ద బంగ్లాలా నా మనవడు ఉంటాడనుకుంటే గాడుండుడేందే? అవునమ్మా, ఆడే ఉన్నాడు. రా రామ్మా, రా. చిచ్చి, గీసంటింట్లో పెట్టిరేందే పిల్లగాన్ని? సంగతి చెప్తా. వదినే, వదినే, ఏందొదినే? ఈడు పుట్టిండో లేదో పూజలు మొదలు పెట్టిరు. గా ముచ్చట తర్వాతమ్మా, ఏందత్తా ఇది? రాజు పక్కన రూప పెండ్లాం లెక్క కూసుందేంది? మీరు దగ్గరుండి కూడా ఆపకుండా వత్తాస వలుకుతుండ్రు. పంతులు, అసలు వాళ్ళు మొగుడు పెళ్ళాలే కాదు, నువ్వెట్లా పూజ జరిపిస్తున్నావయ్యా? నా రాజు పక్కన రాజు పెండ్లంగా కూర్చునే అర్హత నాకు మాత్రమే ఉంది. మీరు మీరు లేవండి అమ్మాయి గారు. అయినా మెడలో ఇంకెవరో గట్టిన తాళిబొట్టును పెట్టుకుని ఇంకొకరి పక్కన పూజలు ఎట్లా కూర్చుంటారు? వీళ్ళకంటే బుద్ధి లేదు మామా, మీకైనా ఉండాలి కదా. ఈ పూజ జరగనికి వీల్లేదు. రేణుక, ఇది నాకు సంబంధించిన పూజ. మేనల్లుడితో మేనమామకి దోషం ఉందని చెప్తే ఆ దోష నివారణ పూజ చేయిస్తున్నా. కాసేపు కామ్గా ఉండు. బాగుంది రాజు నువ్వు చెప్పేటిది. ఈ పూజైనా నీకు కాబోయే పెండ్లంతో జరిపించాలే గాని గిట్ల ఎవరు పడితే వాళ్ళతో జరిపించొద్దు కదా. ఏమన్నా ఆ మాత్రం కూడా తెలియదా నీకు? ఏమొదనే, గిట్ల జరిపిస్తే ఆ దోషం నివారణ అవుతాది, ఇంకా అరిష్టం అవుతుంది. అమ్మ బాలమణి, ఏ ముఖం పెట్టుకుని నీ కూతురు నా కొడుకు పక్కన కూర్చోబెట్టుకోవాలా? అమ్మాయి గారి మెడలో ఎవరో తాలిగట్టారు, అది అమ్మాయి గారికి తెలీదు. పూజని తెలిస్తే వచ్చి కూకున్నారు. అమ్మ రేణుక, నువ్వు గొర్రెనే పెళ్లి చేసుకున్నావు కదా, అదే గొర్రెతో గుళ్ళు గోపురాలు కూడా తిరుగుతున్నావు. అప్పుడు మేమేమైనా ఇలాగ గొడవ చేసావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావన్నా? గొర్రెంది పెండ్లేంది?
నీ ముద్దుల కూతురు పక్కనే ఉన్నది కదా, అడుగు చెప్తుంది. నిజం తనకే బాగా తెలుసు, మధ్యలో మేమెందుకు చెప్పడం. ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. ఏంటా గొడవ? ఏంది నేను కాగిళ్ళు చెప్పేటిది? గవన్నీ ఇడిచిపెట్టమ్మా. ముందు రాజు పక్కన రూపు ఎందుకు కూర్చుందో గది తెలుసు. గట్లనే. ఏం జరుగుతుంది? ఏమైంది? చూడరు పెద్దయ్య, మొగుడు పిల్లలు కూర్చొని చేయాల్సిన దోష నివారణ పూజ రాజు రూప కూర్చొని చేస్తుర్రు. ఏంట్రోపా ఇది? నాన్నా, పూజ జరుగుతుంటే వచ్చాను. పంతులు గారు పూజలో కూర్చోమంటే కూర్చున్నాను. వరాల బిడ్డతో రాజుకి మేనమామ దోషం ఉందంట నాన్నా. రాజుకి దోషం ఉంటే ఆ దోష నివారణ పూజ జరుగుతుంటే నేను కూర్చోకూడదా నాన్నా? గట్లెట్లా కూర్చుంటావమ్మా? మంచి పనికి చేతులు కలపడం చెడేలా అవుతుంది వదినా. పూజ సమయంలో వచ్చిన ఆడపిల్లని వెనక్కి ఎలా పంపిస్తాం చెప్పండి? కావాలంటే రేణుకను కూడా కూర్చోమనండి. కరెక్టే కదా రేణుక, నువ్వు కూడా పూజలో కూర్చోవాల్సిందే. పంతులు గారు, పూజ పూర్తయిపోయిందా? అయిపోయిందయ్యా. రాజు, పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభించడానికి మనం వెళ్ళాలి కదరా? అవును పెద్దయ్య. పూజ పూర్తయిపోయిందిగా, బయలుదేరదాం. అలాగే పెద్దయ్య. అమ్మ వరాలు, బాబును కూడా తీసుకురా, పోలియో చుక్కలు వేద్దుగాని. సరే పెద్దయ్యా. వస్తాను. వరాలు, మనం పోలియో చుక్కలకు వెళ్దాం పద. ముచ్చలు, నువ్వు కూడా తోడెళ్ళు. అలాగయ్యా, నేను వెళ్తాను. అట్టకే. పదరాజు. ముందా గొర్రె సంగతి ఏందో చెప్పే మేకపోతు ముఖం దానా. గవన్నీ తర్వాత చెప్తాను, పదవి ఇంటికి పోదాం. రాయే చెప్పు. ఏంటి గౌతమ్, అర్జెంటుగా కలవాలి అన్నావు? వచ్చేసారు కదా ఆంటీ, తొందరపడ్డం ఎందుకు? కూల్గా ఉండండి, చెప్తాను. లేదు గౌతమ్, మా తమ్ముడు పోలియో చుక్కల ప్రోగ్రాం ప్రారంభించడానికి వెళ్తున్నాడు. మేము కనిపించకపోతే వెంటనే అడుగుతాడు. మేము మా తమ్ముడితో పాటు వెళ్ళాలి. మీ తమ్ముడితో పాటు వెళ్తే నీకేం వస్తుందాంటీ? అదే మీరు నాతో చేతులు కలిపితే మీ తమ్ముడింట్లో నీదే పెత్తనమవుతుంది. ఏకులా వచ్చి మీ జీవితాల్లో మేకుగా మారిన మందారాన్ని కూడా అడ్డు తొలగించుకోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.